ఇతర బుక్స్ చదువుతున్నారండి. ఎప్పటి నుంచి చదువుతున్నారండి బుక్స్? చాలా నుంచి. ఇంతకుముందు బుక్స్ చదివే అలవాటు ఉందా మీకు? మనకి ఈ గ్రంథాలయం ఇంతకుముందు ఉండేది మీకు? దాని కొత్తది. ఓకే, ఇంతకుముందు గ్రంథాలయాన్ని పద్ధతి మార్చారు. ఓకే, ఇంతకుముందు కూడా ఇన్ని బుక్స్ అందుబాటులో ఉండేయా? చిన్న వాళ్ళు అండి. ఓకే, ఇంకా కొత్త పెట్టేసి. ఓకే, మరి మీ ఊరు అందరూ తెలియజేస్తున్నారు ఇక్కడ? తెలియపడుతున్నాం. పిల్లలందరూ వాళ్ళందరికీ తెలియజేసి స్కూల్ పడితే స్కూల్ నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు మన మధ్యలో మనకి గ్రంథాలయానికి సంబంధించిన పాఠకులు ఉన్నారు, పాలకులు ఉన్నారు. ఈయన పేరు వచ్చేసి అన్నభక్తుని బోషయ్య. ఈయన గారు ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రంథాలయంలో ఉన్న ఫెసిలిటీస్, ఈ గ్రంథాలయం అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏ టైంలో ఓపెన్ చేస్తారు, పిల్లలందరూ ఎప్పుడు రావాలనేది తెలియజేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ గ్రంథాలయం ఇప్పుడు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? 8 to 11 సార్. ఓకే, ఎప్పుడు ఓపెన్ చేస్తారు? రేపు మధ్యాహ్నం 1 గంటకి. ఎవరు వస్తున్నారండి? లోకేష్ సార్, నారా లోకేష్ గారు. ఓకే, ఇప్పుడు పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి సార్. ఓకే, మనకి న్యూస్ పేపర్లు కూడా వస్తాయి సార్. న్యూస్ పేపర్లు ఎప్పుడు ఉంటాయి? 8 సార్ 11 వరకు. సాయంత్రం మళ్ళీ 4 to 7 సార్. ఓకే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వస్తాయి సార్. సాక్షి, స్వాతి, ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ బుక్స్ కూడా దొరుకుతాయి. మనకి అందరికి చెప్తున్నారు మరి? అందరూ చెప్తున్నాం. లైబ్రరీ ఉంది, అందరికి తెలిసి చెబుతున్నాం సార్. ఓకే, నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వెంకటేష్ అండి. ఓకే, మాది వెన్గూడి గ్రామం. ఓకే, సో ఇప్పుడు గ్రంథాలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది కదా, ఈ గ్రంథాలయంలో ఎటువంటి పుస్తకాలు దొరుకుతాయండి? సో ఈ గ్రంథాలయంలో ముందుగా నా ఏజ్ గ్రూప్ లాంటి వాళ్ళకు ఉపయోగపడేవి చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనకి త్వరలో ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో జాబ్ క్యాలెండర్ అంటే ఏ మెగా డిఎస్సిఓ, టెట్టో, ఇంకా మెనీ అదర్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్వి ఉంటాయి. సో దానికి సంబంధించిన అనేక కాంపిటేటివ్ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయండి మీరు చూసుకున్నట్లయితే. సో నాలాంటి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ని ఆస్పైర్ చేస్తున్నారో, ఐఏఎస్ లాగా అవ్వాలి అనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన కాంపిటేటివ్కి రిలేటెడ్ కంటెంట్ బుక్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. మీకు స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు ఉందండి? అంటే నావెల్స్ లాంటివి చాలా అరుదుగా చదువుతామండి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువగా చదవటం అనేది జరుగుతుంది. సో అలా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ స్కేలింగ్ మౌంట్, యూపీఎస్సీకి రిలేటెడ్ అండి. అంటే ఇన్స్పైరింగ్ ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీస్ ఇందులో ఉంటాయి అన్నమాట, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. సో ఏదైతే మేము ఎలా ఈ పొజిషన్లో గుడ్ గవర్నెన్స్లో పార్ట్ అవ్వాలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనేది ఈ స్టోరీస్ రూపంగా ఈ బుక్లో ఉన్నాయి. ఇలాంటి బుక్స్ ఏదైనా ఉంటే కనుక మేము వర్క్ చేసే ఫీల్డ్లో కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ లైబ్రరీ ఉండేదండి, పాతదే ఉన్నా? సో ఇంతకు ముందు అంటే అరౌండ్ ఒక 10-12 years బ్యాక్ ఒక లైబ్రరీ ఉందండి. అది డెమాలిష్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన అనేక ప్రభుత్వాలు మనకి కొంచెం నిదానంగా సాగటం వల్ల మనకి ఎటువంటి హెల్ప్ అనేది దొరకలేదు. ఇప్పుడు మనకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మన నారా లోకేష్ గారి సహాయంతో ఈ బిల్డింగ్ అనేది కట్టుకోవడం జరిగింది. ఇన్ని వెరైటీ ఆఫ్ బుక్స్ అనేది రావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఏమండి, విజ్ఞాన శాస్త్రంకి సంబంధించి, అలాగే నావెల్స్కి సంబంధించి, స్కూల్ పిల్లలకి మాకు ఈ లైబ్రరీకి ఆనుకొని జెడ్పీహెచ్ఎస్ ఉందండి. సో అందులో ఉన్న 10th class స్టూడెంట్స్కి కావాల్సిన ఆల్ ఇన్ వన్ గైడ్స్తో, డిక్షనరీస్తో అలాంటివి కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో బాగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని మేము యూటిలైజ్ చేసుకుంటే కొంచెం అధిక జ్ఞానాన్ని పొందడం. ఇప్పుడు దాకా ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్లో బుక్స్ కొన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఈ గ్రామాన్ని మీరు కనుక పరిశీలించినట్టయితే ఎక్కువగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ అనేది ఉండటం జరుగుతుంది. సో అందరికీ ఆర్థిక పరిస్థితి అనేది అంత మెరుగ్గా ఉండదు. వాళ్ళకి సంబంధించి ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కోవటం అలా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మాకు ఈ లైబ్రరీ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదు. ఇక్కడ అన్నిటికీ సంబంధించిన బుక్స్ అనేది ఉందన్నమాట. ఇంట్లో కూర్చొని నావెల్స్ చదివే వాళ్ళకి, అలాగే తెలుగు సాహిత్యం రిలేటెడ్, విజ్ఞాన శాస్త్రానికి రిలేటెడ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్, డిఎస్సి కానీ టెట్ ఎగ్జామ్స్ ఆస్పైరింగ్ వాళ్ళ రిలేటెడ్ బుక్స్ అన్ని ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అయిందండి? సో దీని ఖర్చు సుమారుగా అప్రాక్సిమేట్లీ 23 నుంచి 24 లక్షలు అవుతుందండి. అంటే అనేక గ్రాంట్స్ నుంచి అది తీసుకోవటం జరుగుతుంది. ఓకే, నేటి యువత అంతా పబ్జీ గేమ్ కానీ లేదంటే ఎక్కువ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం కానీ ఎన్నో మానసిక ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఈ లైబ్రరీ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు?
అంటే ఓన్లీ పబ్జీ గేమ్స్ ఆడేవాళ్ళు లేకపోతే చెడిపోయే దారిలో ఆ త్రోవలో ఉన్న వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు. అలా కాదండి, ఈ ఊర్లో ఎక్కువ మంది కష్టపడి చదువుకుంటున్నారు. చదువుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారు. వారితో పాటు ఈ ఊరికి ఏదైనా చేయాలి అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ లైబ్రరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఇంటి దగ్గర కూర్చోడానికి చదువుకోవడానికి స్థలం లేని వాళ్ళు ఉంటారు, పుస్తకాలు అందుబాటులో లేని కొనుక్కోలేని పరిస్థితిలోనూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళ కోసమే నారా లోకేష్ గారి సంకల్పంతో మనం ఈ లైబ్రరీ అనేది కట్టించుకోవడం జరుగుతుంది. సో అలాంటి పిల్లలకి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మా గ్రామంలో ఉన్న మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట మంతి మాత్రమే కాదు, రాజకీయాలు మాత్రమే కాదు, వ్యవసాయానికి సంబంధించి కానీ తరతరాల నుంచి వస్తున్న వాళ్ళ అనాది ఆచారాన్ని మాకు తెలియచేయడానికి కానీ చాలా చక్కని ఒక కమ్యూనిటీ హాల్ లాగా మీరు ఓపెన్ ప్లేస్ కనుక బయట ఒకసారి మీరు చూసినట్లయితే, సో వాళ్ళందరూ కూర్చొని ఆ తరం నుంచి ఈ తరంకి వాళ్ళ చూసిన చేంజెస్ కానీ మాకు జ్ఞానాన్ని పొందించడానికి పుస్తకాలు మాత్రమే కాదు, ఈ లైబ్రరీ అలా జ్ఞానాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్పే మాటల నుంచి తెలియజేస్తుంది. ఇప్పుడు మనకి ఈ లైబ్రరీ అనేది కట్టిన తర్వాత ఈ గ్రామ ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు మీ తరపు నుంచి ఏమన్నా? ఇది అతి త్వరలో ఓపెన్ అవబోతుందండి. ఇంకొక రోజులో నారా లోకేష్ గారి చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించబోతున్నారు. సో ఈ గ్రామం అందరూ ఆ రోజు కోసం వేచి చూస్తున్నారనే చెప్పాలి. అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రేపు ఇది ప్రారంభించే టైంకి కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చూసే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళని కానీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ రాజు వ్లాగ్స్. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని కందుకూరి వీరేశలింగం గారు మనకి ఎప్పుడో ఒక సూక్తిని అందించారు. దీని అర్థం ఏంటంటే, ఒక చినిగిన చొక్కాయను తొడుక్కొని ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కుంటే దాని ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా సమాజంలో ఎంతో విలువగా బతకడానికి అవకాశం ఉంటుంది. పుస్తకం అనేది మన ఊహ ఆలోచన సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుద్ది. అటువంటి పుస్తకాలన్నీ ఒక చోట దొరికే స్థలమే గ్రంథాలయం. గ్రంథాలయాలు అనేది విరివిగా ఎప్పటి నుంచో మనకి అందుబాటులో ఉన్నా కూడా నేటి ఆధునిక కాలంలో ఎంతో కొంత దాని ఆధునిక కాలంలో వచ్చినప్పటికీ కూడా కొంతమంది మాత్రమే గ్రంథాలయాలను ఉపయోగిస్తున్నారు. అటువంటి తరుణంలో కూడా ఇంకా ఎక్కువ మందికి గ్రంథాలయాలని చేరవేయాలన్న ఉద్దేశంతో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో ఒక జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో గ్రామీణ గ్రంథాలయం అనేది ఒకటి కట్టించడం జరిగింది. ఈ గ్రంథాలయం అనేది రేపు మధ్యాహ్నం 12:30 నుంచి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి విచ్చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ గ్రంథాలయం లోపల ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి గ్రంథాలయ పాఠకులు కూర్చొని చదువుకోవడానికి ఈ ప్లేస్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి అసలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయానికి వచ్చే పత్రికల జాబితా విడివిగా రాసింది. ఈ దినపత్రికలు ఇలా ఉంటాయి. అలాగే వారపత్రికలు వచ్చే స్వాతి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ వస్తుంది. పక్షపత్రికలు అంటే విజేత కాంపిటీషన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. మాసపత్రికలు వచ్చేసి స్వాతి, వివేకి, యోచన. ఇవన్నీ యోచన బుక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాల గురించి తెలియజేసే ఒక మంచి పుస్తకం. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు అనేది తప్పనిసరిగా చదవాలి. ఇటువంటి తరుణంలో పోస్ట్ ద్వారా వచ్చే పత్రికలు కూడా ఉన్నాయి. గ్రంథాలయ సర్వస్వం కానీ, శ్రీరామకృష్ణ ప్రభ కానీ, ఇవన్నీ పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ఉద్యోగాలకి కావాల్సిన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రంథాలయంలో ఒక పత్రికలే కాకుండా ఇక్కడ కొన్ని కాంపిటీషన్ సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి యూజీసీ కావాల్సినటువంటి పుస్తకాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మనం ప్రతిదీ కూడా ఏది కావాలన్నా కానీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ, తెలంగాణ సంబంధించిన సెట్ పేపర్ ప్రిపరేషన్ కోసం ఈ యొక్క సెట్ ప్రిపరేషన్ కోసం ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది. మనకి ఇలాంటి బుక్స్ అనేది కొనుక్కోవాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. కానీ ఇక్కడ మనకి ఫ్రీగానే, ఉచితంగానే అందుబాటులో ఉంచారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా నవలలు, మనకి పూర్వకాలంలో ఇలాంటి నవలలు చాలామంది చదవడానికి ఇష్టపడేవాళ్ళు. నిక్కమైన నీలాలు, వేమన పద్యాలు, ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇందులో ఎన్నో నవలలు అనేది మన ఊహా జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
మనం మన శరీర పోషణ కోసం ఆహారాన్ని ఎలాగైతే తీసుకుంటామో మన యొక్క మెదడు మస్తిష్కానికి డెవలప్మెంట్ కోసం ఈ పుస్తకాలు ఆ విధంగా ఉపయోగపడతాయి. తెలుగు సాహిత్యం మన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఎక్కువ భాష సాంస్కృతిక పరంగా కనెక్టివిటీగా పెంచే భాష ఏదన్నా ఉందంటే అది మన మాతృభాష, మన తెలుగు భాష. అలాంటి తెలుగు సాహిత్యానికి సంబంధించిన బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బుక్స్లో కూడా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, మరీ ముఖ్యంగా ఈరోజు ఆధునిక కాలంలో ఎంతోమంది పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకునే విధంగా ఫోన్లో పబ్జీ గేమ్లు కానీ అన్నీ ఆడుకొని పాడు చేసుకున్నారు జీవితాన్ని. అటువంటి తరుణంలో కూడా పిల్లలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఇక్కడ పిల్లల పుస్తకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెనుమూలి గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రి కూడా మీ యొక్క పిల్లల్ని మీ జ్ఞానాన్ని పెంచుకునే విధంగా ఈ పిల్లల పుస్తకాలు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పిల్లల పుస్తకాల్లో కూడా 2 ర్యాకులు పెట్టారు. ప్రతి బుక్ కూడా ఒక ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోరల్ స్టోరీస్ కానీ మనం సమాజంలో ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనే విషయం తెలియడానికి కూడా ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడే విషయంగా ఉంటుంది. నేటి ఆధునిక కాలంలో ఎంతోమంది బయట నెట్ ద్వారా పుస్తకాలు కొనుక్కొని సంపాదించుకుంటున్నారు. ఎంతో ఖరీదైన పుస్తకాలు ఉంటాయి. అలాంటి తరుణంలో కూడా ఈ ఏపీ టెట్ డిఎస్సి వాళ్ళు కూడా ఉపయోగించుకునే కావాల్సిన బుక్స్ కూడా అవైలబుల్లో ఉంచారు. ఇవి బయట కొనుక్కోవాలంటే ఎంతో ఖరీదైన వ్యవహారం. చాలామంది పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో కూడా ఉన్న సమాజం మనం బతుకుతున్న చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో కూడా ఈ ఉచితంగా లభించే పుస్తకాల వల్ల ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పుస్తకాలను ఉపయోగించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒక మనిషి తన సమాజంలో బతకాల్సిన విధంగా కూడా ఎలా బతకాలనే విషయం తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు.